ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మహానాడు కార్యక్రమం నిర్వహణకి అధికారంలో ఉన్నా లేకున్నా ఆ కార్యక్రమాన్ని మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. నలభై మూడవ మహానాడు కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాని వేదిక చేసుకున్నారు ఈసారి పార్టీ. కాకపోతే గత నెల రోజులుగా 22 స్థలాలను పరిశీలించినటువంటి నిర్వాహకులు మాత్రం చాపారం పంచాయతీ వేదికగా ఈ మహానాడు నిర్వహణకు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ సువిశాలమైన ప్రదేశం ఉందో ఇదంతా కూడాను మహానాడు కార్యక్రమానికి వేదిక అయ్యి ఉండేది. కాకపోతే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మాత్రం నెల్లూరుకు తరలించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడాను తీవ్ర మదనపాటు గురి చేశారు. 43వ మహానాడు కార్యక్రమానికి వేదిక కావాల్సినట్టు ఈ ప్రదేశం అంతా కూడా చాపారం మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో పాటు అటు రాయపాడు పంచాయతీ, రాగోలు పంచాయతీ కూడా వేదిక చేసుకున్నారు. సుమారు 70 ఎకరాల హైవేకి ఆనుకున్నటువంటి ఈ స్థలంలో కనుక మహానాడు నిర్వహిస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోయేదని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు మాత్రం ఈరోజు పూర్తిగా నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో జరగబోయేటటువంటి ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండూ కలిగి కనుక ఉత్తరాంధ్రకి బర్డెన్ పడుతుందనే ఉద్దేశంతో నెల్లూరుకి మాత్రం ఈ మహానాడు కార్యక్రమాన్ని తరలించడం జరిగింది. ఇప్పటికే పరిశీలన అనంతరం ఇక్కడ మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడాను ఇప్పటికే చాలా మట్టుగా శ్రీకాకుళం జిల్లాలో లాడ్జీలు, హోటళ్ళన్నీ కూడా బుక్ చేసుకున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ప్రోగ్రామ్ని నెల్లూరుకు తరలించారనే విషయం గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాకపోతే ఇటువంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకునేందుకు శ్రీకాకుళం వేదిక కానుందన్నటువంటి సంతోషం వారికి సన్నగిల్లే పరిణామాలు మాత్రం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. 43వ మహానాడు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వస్తున్న గుండె శంకర్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏదైతే విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, అదేవిధంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండె శంకర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడాను శ్రీకాకుళం వేదికగా 43వ మహానాడు నిర్వహించేందుకు తమకు అరుదైన అవకాశం దక్కిందని ఆశలు మాత్రం అడియాల్సిలని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో స్థల పరిశీలనలో జాప్యం ఈరోజు ఈ మహానాడు తరలి వెళ్ళిపోవడానికి మాత్రం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. నెల రోజులుగా చేపట్టినట్టు స్థల పరిశీలనలో 20 చోట్ల స్థల పరిశీలన చేపట్టారు. కాకపోతే చివరికి ఏదైతే పైడిబేవర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్రదేశాన్ని, అదేవిధంగా శ్రీకాకుళం పట్టణానికి 16 నెంబర్ జాతర రహదారికి ఆనుకున్నటువంటి చాపారం పంచాయతీ వేదికగా ఈరోజు ఈ స్థలంలో మహానాడు నిర్వహణ చేస్తారని తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడాను ఇప్పటికే తదనుకున్నటువంటి ఏర్పాట్లు అకామిడేషన్ చేసేందుకు సన్నాహితులు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఆ ప్రోగ్రాం మాత్రం నెల్లూరుకు తరలి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తీవ్ర మదనపాటు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే చిక్కోలు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర తెలుగుదేశం శ్రేణులందరూ కూడాను మహానాడు నిర్వహణకు మాత్రం చాలా మక్కువ చూపించారు. నారా లోకేష్ మంత్రి యోగలం పాదయాత్ర ముగింపు విజయనగరం పోలిపల్లిలో జరిగినటువంటి ఆ సంబరాన్ని మించిలా, అదేవిధంగా జాతీయ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యవర్గం ఎంపిక కూడా జరిగింది. ఇటువంటి తరుణంలో ఈ 43వ మహానాడు మాత్రం అంగరంగంగా వైభవంగా శ్రీకాకుళం వేదికగా నిర్వహిస్తారన్నటువంటి ఆశలు మాత్రం అడిగేసలేని మరి ఇటువంటి అవకాశం చేజారిపోయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు 44వ మహానాడు సభ నిర్వహణకైన శ్రీకాకుళం వేదిక అవుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.